నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. రియల్ ఎస్టేట్లో అంటే మనం భూమి కొనాలి అంటే ఏ లొకేషన్స్లో అంటే సెలెక్ట్ చేసుకుంటే మంచిది, ఎక్కడ పెట్టుబడి పెడితే మంచిది అని చెప్పేసి మనకి డౌట్స్ ఉంటాయి. అయితే అలాంటి డౌట్స్ అన్ని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ CEO ఫౌండర్ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్కి అయితే 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో కూడా మీరు చేయొచ్చు. సో సార్ దానికి కూడా ఆన్సర్ చెప్తారు. అయితే ఇప్పుడు మనకి ఎక్కడ ఏ లొకేషన్స్లో అయితే తీసుకోవచ్చు అంటే ఎక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుంది దీనికి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ఇప్పుడు చూస్తుంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, అసలు ఏ ప్లేస్లో అంటే ఎలాంటి లొకేషన్ చూస్ చేసుకోవాలి ఏంటి అని చాలా మందికి తెలియదు ఎక్కడ పెట్టుబడి పెట్టాలనేది. సో ఒకవేళ లొకేషన్ చూసుకోవాలంటే ఎవరి ద్వారా అంటే ఏ వ్యక్తి ద్వారా మనం హెల్ప్ తీసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి, ఏవన్నీ చూడాలి సార్? అసలు ఫస్ట్ ఏ స్టెప్ వేస్తే మంచిది సార్? చాలా మంచి ప్రశ్న సిరి. ఇందులో నువ్వు 2 క్వశ్చన్లు అడిగా, ముందు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసి తర్వాత ఎపిసోడ్ ఇంకో క్వశ్చన్ చెప్తాను. రైట్ సార్. మీరు నాకు అర్థమైందంటే ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఏ అంశాలని మన పరిగణనలో అవును సార్. ఒకటి. రెండోది ఏ ఇన్వెస్ట్మెంట్ ఏ లొకేషన్లో పెడితే బాగుంటుంది, అది రెండోది. సో ఈ ఎపిసోడ్లో ఫస్ట్ క్వశ్చన్ కూడా మాట్లాడాను, ఎందుకంటే మీరు ఇచ్చిన 5 నిమిషాల్లో అవన్నీ మాట్లాడలేను నేను. సో లొకేషన్ రియల్ ఎస్టేట్ అంటే ఒకప్పుడు మేము చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ఒక 30-40 years బ్యాక్ రియల్ ఎస్టేట్ అంటే ప్రాపర్టీ ప్రాపర్టీ ప్రాపర్టీ, లొకేషన్ లొకేషన్ లొకేషన్, ఇదే డెఫినేషన్ రియల్ ఎస్టేట్. బండ డెఫినేషన్, తంబు రూల్ అంటారు కదా, ఒక బ్లంట్ డెఫినేషన్, బండ గుర్తుగా. అయితే మీరు అందులో అంశాన్ని టచ్ చేశారు. ముఖ్యంగా నేను చాలాసార్లు చెప్పాను, రియల్ ఎస్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్, నిత్యావసర సరుకులు లాంటిదే. రోటీ కప్పడా మకాన్, తిండి బట్ట గూడు. సో ఈ 3 లేకుంటే మనం బతకడం కష్టం. ఏ లెవెల్లో బతుకుతావు, ఏ స్టైల్లో పోతావు, ఏ స్థాయిలో పోతావు సెకండరీ. ఈ 3 లేకుండా మనం బతకగలమా? లేదు. సో నా అదృష్టం అంటే నేను ఈ గూడు రెసిడెన్షియల్ కమర్షియల్ దాంట్లో ఉన్నాం మనం. అంటే ఎన్నటికీ తిరగని మమత. ఈ రిక్వైర్మెంట్ ఎప్పుడు మానవుడై పుట్టిన తర్వాత, మనిషి అయిన తర్వాత, లేడీ అయినా జంట అయినా ఇల్లు కావాలి. చాలాసార్లు నేను చెప్పాను, మనిషికి ఒక 5-6 మనం పుట్టిన దగ్గర నుండి పైకి వెళ్ళిపోయే లోపు ఒక 5-6 అంశాలు కంపల్సరీ కావాలి. ఏం కావాలంటే మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసినందుకు ఇది చెప్పేసి వెళ్తాను. ఫస్ట్ భర్త తీసుకున్న తర్వాత మంచి చదువు, తర్వాత మంచి ఉద్యోగం, తర్వాత మంచి భార్య, తర్వాత మంచి పిల్లలు, మంచి కారు, మంచి ఇల్లు. ఇది కంపల్సరీ అవసరం, ఏ ఫ్యామిలీకైనా అవసరం లేదు. సో ఈ 6 మనం ఒకటే అటాక్ చేస్తాం. అందుకని దీని తాలూకా ప్రాముఖ్యత చాలా ఉంది. పబ్లిక్లో జనాలు, కంట్రీలో, ప్రపంచంలో పబ్లిక్ పాపులేషన్ పెరుగుతూ పోతుంది, కానీ భూమి పెరగట్లే. భూమి అంతే ఉంది. అది ఇంకోటి స్కేర్సిటీ, రేట్లు పెరిగిపోవడానికి కారణం అది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ లొకేషన్ వచ్చేసరికి, ఎప్పుడే మనం రియల్ ఎస్టేట్లో డబ్బులు ఎందుకు పెడతామమ్మా నీ ప్రకారం? అంటే ఒకటేమో సొంత ఇల్లు కల సార్, సొంత ఇల్లు కొనుక్కోవాలి ఎప్పటికైనా, ఫస్ట్ అయితే ప్లేస్ తీసుకొని తర్వాత సొంత ఇల్లు కట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే డబ్బులు ఎక్కడికి పోకుండా రియల్ ఎస్టేట్ లో పెడితే రేపటి రోజున అమ్మినా మనకి డబుల్ రేట్ వస్తుంది అని చెప్పేసి. అంటే నువ్వు చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ కోసం పెడుతున్నాం మనం. ఇప్పుడు X పెడితే 100 రూపాయలు పెడితే 200, 300, 400 అవుతాయి కోరికతో అభిలాష ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్ చాలా ఉన్నాయి. గోల్డ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, స్టాక్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్ చేయొచ్చు, NSE చేయొచ్చు, PPF చేయొచ్చు, గోల్డ్ బాండ్స్ చేయొచ్చు, రియల్ ఎస్టేట్ కూడా చేయొచ్చు. అన్నిటికంటే రిస్క్ లెస్ అనేది రియల్ ఎస్టేట్. ఇది నేను చాలాసార్లు చెప్పి, నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను కదా, వాస్తవంలో ఎనాలిసిస్ చూసుకుంటే గోల్డ్ రేట్ తగ్గింది ఒకప్పుడు. షేర్ మార్కెట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పడిపోతుందో తెలియదు. మ్యూచువల్ ఫండ్స్ 7 to 10-15% కంటే ఎక్కువ రాదు. సో ఏదైనా తక్కువ కాలంలో ఎక్కువ రెట్టింపు అయిందంటే అది ఓన్లీ ఒక ఏకైక ఫీల్డ్ రియల్ ఎస్టేట్. ఈరోజు స్టేట్ గవర్నమెంట్ తెలంగాణకి 60 నుండి 80 వేల కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ వస్తుంది త్రూ రిజిస్ట్రేషన్స్, నాలా కన్వర్షన్స్, డెవలప్మెంట్ ఛార్జెస్, ఎక్సెట్రా BRS అని. సో నేను చెప్పేది ఏంటంటే ఈ లొకేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకి ఏ ప్రాంతంలో కొనుక్కుంటే, ఎటువంటి ప్రాంతంలో కొనుక్కుంటే మనకి అభివృద్ధి చెందుతుంది అనేటప్పుడు మనం కళ్ళ ముందు ఉదాహరణ ఉంది. ఇప్పుడు వెస్ట్ జోన్ ఎందుకు పెరిగింది? వెస్ట్ జోన్లో రేట్లు బాగా పెరిగాయి, కోట్లలో అయిపోయింది. లక్షల్లో ఉన్న ఎకరం కోట్లలో అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం ఏదైనా కొనుక్కుని రోడ్ యాక్సెస్ బాగుందా లేదా, ఫామ్ ల్యాండ్స్ అగ్రికల్చర్ అనుకుని రోడ్లు అన్నదమ్ములు వదులుకొని రోడ్లు ఇస్తారు, వాడు కొట్టుకుంటే రోడ్డు బంద్ చేస్తాడు.
వాడికి వీడికి పడకపోతే. సో ఇక్కడ అలా ఉండదు. ఆ రోడ్డు బంద్ అయితే మీ ప్లాట్కి 0 వాల్యూ. ఎవడు కారు వెళ్ళకుంటే బస్సు వెళ్ళకుంటే ఏం చేస్తారు? సో లొకేషన్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, రోడ్స్, ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్. రెండోది ఆ లొకేషన్కి చుట్టూ ఏమొస్తున్నాయి, డెవలప్మెంట్స్, ఇండస్ట్రీ డెవలప్మెంట్. ఇప్పుడు వెస్ట్రన్ జోన్కి ఐటీ కారిడార్ దాదాపు 10 లక్షల మంది పైన ఓన్లీ హైదరాబాద్లో పనిచేస్తున్నారు. ఇండియాలో 50 లక్షల మంది, 10 లక్షల మంది మనమే. ఆ 10 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ అంటే 50 లక్షల మంది ఫ్యామిలీస్ అయిపోతాయి. ఈచ్ ఫ్యామిలీకి 4-5 అయితే ఉంటారు కదా, అమ్మ నాన్న భార్య పిల్లలు. యావరేజ్గా 5 మంది వేసుకున్న 10 లక్షలు అంటే 50 లక్షలు. సో వెస్ట్ జోన్కి పెరగాల్సిందంటే అంత తక్కువ ఏరియాలో ఒక 25 సంవత్సరాల క్రితం హైటెక్ సిటీ తప్ప ఏమీ లేదు. 1997, 98 అనుకుంటా చంద్రబాబు నాయుడు గారి టైంలో హైటెక్ సిటీ అనేది స్టార్ట్ అయింది. ఆ రోజు అది పెద్ద జంగల్. అది ఈరోజు 2-3 లక్షల గజం. 2-3 లక్షల గజం అంటే ఎక్కడికి వెళ్ళిపోయినా చూసుకోండి, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళిపోయినట్టు ఉంది మనం. సో అందుకే ఎక్కువ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది సో ఇంట్రెస్ట్ చూపెడతారు అనుకో. సో మెయిన్ వెస్ట్ జోన్కి ఏమొచ్చి అదే మనకి నిదర్శనం. అన్ని జోన్లో అదే కావాలి. రోడ్స్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్, డ్రైనేజ్, పవర్ కావాలి, ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావాలి, స్పెషల్ ఎకనామిక్ జోన్ కావాలి. ఇవన్నీ వచ్చాయంటే మిగతా మల్టీప్లెక్సెస్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఏదైనా ఒక ఏరియా తీసుకుంటే ఒకప్పుడు ఏముండే, కుక్కటిపల్లి ఏముంది, ఒక 25 years బ్యాక్ ఓన్లీ JNTU ఉండేది. JNTU యూనివర్సిటీ. ఇప్పుడు యూనివర్సిటీ డామినేట్ చేసి మిగతా అన్నీ వచ్చేసాయి. అదేవిధంగా కుషాయిగూడ, అదేవిధంగా గచ్చిబౌలి, అదేవిధంగా దిల్సుఖ్ నగర్. ఈ ఏరియాస్ చూసుకుంటే మీకు ఒకప్పుడు హైదరాబాద్ అంటే బేగంపేట, అబిడ్స్, ఈ రెండే తెలుసు. ఈ రోజు ఆ 2 ఓల్డ్ సిటీస్ అయిపోయినాయి. దాన్ని మించి అంటే పెద్ద పెద్ద సిటీలు వచ్చేసినాయి. కుక్కటిపల్లి వాడు కుషాయిగూడ వెళ్ళాడు, కుషాయిగూడ వాడు గచ్చిబౌలి వాడు. ఎక్కడ ఉన్న ఏరియా అక్కడే. ఇప్పుడు ఒక టెక్స్టైల్ షాప్ ఉంటే అక్కడ సపరేట్గా ఉంది, బట్టల షాప్ కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్ ఇవన్నీ చూసి ఎక్కడెక్కడ సపరేట్ అయిపోతున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈ లొకేషన్లు ఇవి చూసుకోవాలన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ సైజులు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇండస్ట్రియల్ జోన్స్, ప్రైవేట్ డెవలప్మెంట్స్, తర్వాత కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, తర్వాత ఇండస్ట్రీ యాక్టివిటీస్, ఇవన్నీ చూసుకుంటే కనుక ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మీరు షాద్నగర్ తీసుకుంటే నేను చెప్పాను అవన్నీ కూడా ఉన్నాయి. అట్లా షాబాద్ అని ఒక ఏరియా ఉంది, అక్కడ కూడా అన్నీ వస్తున్నాయి. సో ఒక్కసారి ఒక ఇండస్ట్రీ జోన్ పడిందంటే మిగతా అన్ని ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇండస్ట్రీ మీన్స్ ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్ మీన్స్ ఫ్యామిలీ, ఫ్యామిలీ మీన్స్ నెంబర్స్. అందరికీ అన్నీ కావాలంటే అన్ని రకాల డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. సో దీనివల్ల మీకు మంచి ఇవన్నీ చూసుకుంటే మంచి. ఇంకో క్వశ్చన్ మీరు ఏమడిగారంటే ఎవరు సహాయం తీసుకోవాలి. డెఫినెట్ మంచి క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. ఒక ప్రొఫెషనల్ రియాల్టర్ని అపాయింట్ చేసుకుంటే మీకు ఇవన్నీ గైడ్ చేస్తారు. మీ అంతా మీకు తిరిగే టైం లేదు. మనకి ఎంత బిజీ అంటే మనం సొంత భార్యతో పిల్లలతో మాట్లాడడానికే టైం లేదు. సో అలాంటప్పుడు ప్రొఫెషనల్ రియాల్టర్ పెట్టుకుంటే ఆయన మీకు 1-2% ఛార్జ్ చేసినా దే విల్ గివ్ యూ ఎ గుడ్ సర్వీస్. మా రియల్టర్ ఆక్సిజన్లో అదే చెప్తాం, ట్రైనింగ్ ఇస్తాం. హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ. సర్వీస్ కమిషన్ కోసం పనిచేసే బ్రోకర్స్ కాదు. కమిషన్ అనేది బై ప్రొడక్ట్ ఉండాలి. ఏజెంట్ అనేవాడు ఎలా ఉంటే మీరు ఏదైనా ₹1 పెడితే మీ ప్రాబ్లం ఏంటి, మీకు ఇబ్బంది ఏంటి, మీకు ఒక తమ్ముళ్ళలాగా, ఒక అడ్వైజర్ లాగా, ఒక గైడ్ లాగా, ఒక అడ్వైజర్ ఉంటే ఏజెంట్ లాగా బిహేవ్ చేయకూడదు. మనకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉండాలి. అంటే ట్రస్ట్ రైట్. రియల్ ఎస్టేట్ అంటే చాలా మంది చీటింగ్ అవుతారు అని, మోసపోతామని వెళ్ళరు బయటికి. బట్ అందరూ అలా ఉండరండి. కొంతమంది ఉంటారు, కొంతమంది మనం సెలెక్ట్ చేసుకునే పద్ధతిలో ఉంటుంది. ఇలాంటివి చూసుకుంటే, ఇలాంటి పర్సన్ అపాయింట్ చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.